హలో అండి, బాగున్నారా? నేనైతే ఈరోజు బాగా నీరసం ఉన్నప్పుడు తగ్గడానికి ఒక హెల్దీ పౌడర్ చేసుకోవాలని చేశానండి. అది ఎలా చేశానంటే, స్టవ్ పై కడాయి పెట్టేసి కడాయి బాగా వేడెక్కాక మంట తగ్గించి పెట్టాను. 1 స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు దోరగా వేయించుకొని, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లెక్స్ సీడ్స్, అవిసెలండి ఇవి, ఇంకా గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు అన్నీ విడివిడిగా వేయించుకున్నానండి. డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. నాకు ఈ మధ్య హెల్త్ బాగాలేక జ్వరం వచ్చిందండి. అది ఇంకా నీరసంగా ఉంటుంది, కాళ్ళ నొప్పులు ఉంటున్నాయని చెప్పేసి ఇలా పౌడర్ చేసుకుందాం అనుకున్నాను. అన్నిటిలోకి బాగుంటుందండి ఇది. ఇంకా మనము తినాలంటే తినలేం కదా, నానబెట్టి మిల్క్ షేక్ అవన్నీ తాగాలన్నా కానీ తాగలేము. స్వీట్లలో వాడతారు కదా అవిసెలు, ఇవన్నీ లడ్డుల్లా కూడా చేస్తారు చాలామంది. నేను ముందైతే అవిసెలు మిక్సీ పట్టుకుంటున్నాను. నువ్వులు వేయించినట్టుగానే డ్రై రోస్ట్ చేశానండి. ఇవి చిట్చిటా అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. అవిసెలు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఉంటుంది. ఇది గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలండి. వీటిని ముందు అవిసెలు మెత్తగా ఎండుమిర్చి, ధనియాలు పౌడర్ చేశాక అవిసెలు మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఎందుకంటే ఎండుమిర్చిలో గింజలు, ధనియాలు అవి వీటితో పాటు మెదగమన్నమాట. అందుకని సపరేట్గా ముందుగా గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత అవిసెలు కూడా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇవి వేసుకున్నాను. ఇవి కొంచెం రవ్వలాగా ఉన్నా కూడా పంకిన్ సీడ్స్ను, గుమ్మడి గింజలు కొంచెం టేస్టీగా ఉంటాయి కదండి, అందుకని లాస్ట్లో వేశాను. పౌడర్ అంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. వేడిగా ఉంది కదా, అందుకని ఇది చల్లారితే ఉండలు లేకుండా పౌడర్ పెట్టుకోవాలి. మొత్తం చల్లారాక ఒక బాక్స్లోకి తీసుకుంటే ఇది వేడిగా అన్నంలోకి, చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉండటమే కాకుండా మనకి ఇప్పుడు కరివేపాకు, ధనియాలు అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కదండి. ఇది మనకి ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు, వైరల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఇలాంటివి ఖచ్చితంగా పౌడర్ ఇంట్లో ఉంచుకుంటే, మనకి నీరసంగా ఉన్నప్పుడు ఓపిక లేకపోతే కూడా ఇది కొంచెం వేసుకొని తినొచ్చండి. ఇంట్లో ఏదో ఒక పొడి ఉంచుకోవాలండి, హెల్తీ పొడి. నేను ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటానండి. బాదంతో కూడా చేస్తాను. ఈసారి ఇలాంటి కాంబినేషన్లో చేశాను. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంట్లో మనం టేబుల్ పైన పెడితే ఏ కర్రీస్ ఉన్నా కూడా మనకి పౌడర్ అనేది అప్పుడప్పుడు ఒక స్పూను ఇడ్లీలో, దోశలో దీంతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. నేనైతే ఈరోజు టేస్ట్ చేసి బాగుందని మీకు కూడా చూపిద్దాం అనిపించిందండి ఈ వీడియో. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. నేనైతే మడత చపాతీ చేస్తానండి. అది ఎలాగో తర్వాత వీడియో చేస్తాను. చాలా మెత్తగా ఉంటుంది ఆ చపాతీ. వేడన్నంతో కూడా టేస్ట్ చేశాను. కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తిని చూశానండి. సూపర్గా ఉంది టేస్ట్. మనకి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇలాంటి జ్వరాలు వచ్చినప్పుడు నోరు బాగుండదు కదండి, బయట నుంచి ఇడ్లీ తెచ్చుకున్నా లేకుంటే ఇంట్లో చేసుకున్నా కానీ ఖచ్చితంగా ఇలాంటి పొడులు చేసుకొని ఉంచుకోవాలండి. అందరూ చేస్తారనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా. నేను చేసిన వెరైటీ ఇలా వేరుగా చేశాను. అందుకే ఇలాంటి కాంబినేషన్లో నట్స్తో చేశాను కదా, అందుకని వీడియో చేశానండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.